రంగారావు అయ్యా, నువ్వెళ్ళి ఊళ్ళో నావంతా కొనేసాయి. ఇదిగో ఎంత డబ్బైనా సరే పర్వాలేదు, వెళ్ళు అంతే. వాళ్ళు నాట్లు ఎలా వేస్తారో చూస్తాం. మనకు పనికి రాకపోతే పశువులకు మేత వేస్తాం. వెళ్ళు చిత్తం. సాంబయ్య, మనకు నాగళ్ళు చాలవు గాని నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నాగళ్ళు సంపాదించుకురా. నేను ఈలోగా వాళ్ళకి ఎవ్వరికి జట్టి మీద డబ్బు ఇవ్వకుండా చూస్తాను. ముఖ్యంగా ఆ కోమటి పెరుమాళ్ళు తెలుసు. తర్వాత ఆ గూడెం వేధవాళ్ళని ఎవరిని కూలికి పిలవద్దు. ఇంకా తిండికి లేక మలమల మాడి చావాలి వేధవాళ్ళు. అరే పోనయ్య బాబు, నువ్వు పల్లెలకు పోయి సరిగా వినరా. తెల్లారి పాటికల్లా ఎంతమంది దొరికితే అంతమందిని మానేసుకురా. అనగా ఇంకా అనగా ఎందుకయ్యా రోజు పోయి ఏరోయ్ నా ఉద్యోగం పోయిందనా. ఎరుగు పడుకున్నా గుర్రం తెచ్చురా. అనగా ఇలా పోవాలంటే అలా పోతావే. ఉండవయ్యా, సద్దన తన మూడ కూర్చున్న తర్వాత తినొచ్చురా. వెళ్ళు. మనకు నారెక్కడ దొరకలేదు. రాత్రి సాగరే నారంతా కొనేశాడు. ఏమిటి లేడు? ఏమీ లేదు. మనకి నార దొరకకుండా అంతా సాగరయ్య కొనేశాడు. అదిగో చూడు, ఆ నారంతా ఎలా జారాయించుకున్నాడో. చూడబోతే 10 ఎకరాలు దుట్టుకోలేదు. ఈ నారంతా ఏం చేస్తాడో. ఆయన కళ్ళం కూర్చొని మేస్తారు. ఎవరికే కానీ మీరంతా పనులు కానివ్వండి. నార సంగతి నేను చూస్తాను. చూడనా రఘు, మీరు నాతో రండి. వస్తాను రప్ప. మంచిది మంచిది. ఆయన నాన్న నారు దొరకలేదు, ఆ గొడవలో వెళ్ళాడు. వస్తాడమ్మా. ఈ బాలయ్య గారి సంగతి తెలీదు. మందుకు పోతే మాసికానికి వచ్చే రకం. అదిగో ఎవరో వస్తున్నట్టున్నారు చూడు సాబా. నావిళ్ళాగున్నాయే. నాగళ్ళు అయి ఉంటుంది. రేపు తెల్లవారేసరికి పంపించమని తాకీదు ఇచ్చొచ్చేసేసాను. నీకు ఉద్యోగంతో పాటు దృష్టి కూడా పోయినట్టుందే. నారు కావిళ్ళు అయితే నాగళ్ళంతా ఉంటాయా? నారు కావిళ్ళే. ఆ ముందు కావిడి వేరులాగున్నాడు. కానీ ఈ పక్కన నారెక్కడ వేణు? ఇదిగో మా బావ గోపాలం ఇప్పించాడు. సమయాన్ని సహాయం చేసి సరైన బావ అనిపిస్తున్నావు. మాకంటే మాట, ఇంకంటే సూటి గురువాక్యం. కానీ ఏంట్రా జనం అంతా? అదిగో పొరిగాడు కూలీ కావచ్చు సాగరయ్య కోసం. బావా ఊరి వాళ్ళలాగా ఉన్నారే? అవును వేణు, మా ఊరి వాళ్ళలాగానే ఉన్నారు. మీరంతా ఇక్కడే ఉండండి, నేను మాట్లాడొస్తాను. కానీ చూసారా ఎంతమంది వచ్చారు? అరే వెంకటాద్రి గారు అబ్బాయి గోపాలం గారు. ఒరే ముత్తాయి, ఎందుకురా మీరంతా ఇట్లా వచ్చారు? ఏమీ లేదు, బాలయ్య అంట సాగరయ్య గారు పని ఉందని కూలీని పిలుచుకొచ్చాడు. ఆ సాగరయ్య వీళ్ళందరి నోట్లు మట్టి కొట్టాలని చూస్తున్నాడు. పాపం వీళ్ళంతా మీలాగే పేద రైతులు, కూలీలు. వీళ్ళకి నారు దొరకకుండా చేస్తే నేను నారు సప్లై చేశాను.
ఈ ఊళ్ళో వాళ్ళని కూలికి పిలవకుండా పస్తు పెట్టాలని మిమ్మల్ని పిలిపించాడు. ఏంటో అయా కథ అటైతే సచ్చినోడికి మేమెందుకు పని చేస్తాం? ఈ కడుపు చల్లగా ముందే చెప్తాం. పదరా పోదాం, ఇదంతా పేసిపోయే వ్యవహారం ఉంది. ఇది పని వద్దు, పాడు వద్దు. వస్తాం గోపాలం బాబు. మంచిది. అదేమిటండి వెళ్ళిపోతున్నారు? కావాలంటే హెచ్చుకొని ఉండండి. రండి. ఆరి వేళ దుంపలు తెగ చూశారు. రోజులు ఎలా మారిపోయా. మరి ఇప్పుడు ఎలాగండి? అదండి ఎలాగే ఉంది. మనమే దుడుదాం. ఏమంత చేతగానే రండి. చచ్చు వెచ్చవా. ఈ పోయిగారు ఏం చేసినా ఇంకే. ఏంటండి నన్నంటారు? అద్దెకొచ్చిన కూడా అగరతోటాయా చేసావు లేదా? అలా ఇలాగే బీఫారం కరెక్ట్ కనిపించాడు. నువ్వన్న మాట కదటయ్యా. నీ తలకాయ మాట. ఏంటి నేను నన్నంటారు? ఏముందో అడగ పగులిచ్చిందే. అది ఇప్పుడు పగులు కదయ్యా. కలెక్టర్ గారి వచ్చినప్పుడు కనపడది. పాపం మరికింది. మూడు పూటలు బాగా తిండి పెడుతుంటే నోరు కొవ్విందే. అన్నప్పుడు కాకెక్కండి. అది దిగాలి. సాంబయ్య, ఇవాళ నుంచి వీరికి తిండే లేకపోతే మా ఇంట్లో చెప్పాయి. ఇక నుంచి నా గుమ్మం తొక్కామంటే చీరుస్తాను అంటే పాపం పలికిందట. వెధవ పలికిందట. మాటలు మీరేడండి వెధవ. సరే గాని సాంబయ్య, వాళ్ళకు నారు తెచ్చి మన కూలీలను తిప్పి పంపేశాడే ఆ కుర్రాడు ఎవరన్నావు? వాడేండి ఆ గోపాలం గాడు. ఆ ఆగడాల లెక్క వెంకటాద్రి లేడు, వాడి కొడుకు మన కోటకి కాబోయే అల్లుడు. అందుకే అడిగాను. చూడు, ఈ పెళ్లి జరగకూడదు. అనగా అనగా వేణుకి గోపాలానికి చుట్టరికం కలవకూడదు. కలిస్తే ఇంకేముంది, కొంపలు అంటుకోవు. ఇప్పటికి ఒక ఊరితోనే వస్తున్నావు, రేపు 2 ఊళ్ళు ఏకమైతే. ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు మెల్లిగా వెంకటాద్రి దగ్గరకు వెళ్ళి ఒక అడ్డుపుల్ల వేసి రావాలి. అంత దూరం ఎందుకండి? కోటయ్య మన చేతిలో మనిషేగా. నాకు ఆ బాధ తెలియదంటా. బోధపడింది. అనగా ఇక్కడ మనం బయట పడడం ఎందుకు? అటుంచి అంటే ఈ పాచిక పారకపోతే నేను వెళ్ళడం ఉందో, పాచిక పారకపోవడం ఉన్నా. మరి నా అన్యో సంగతి ఏమీ తెలిసారు కాదు. నీకెందుకు? ముందు ఈ పని చేసుకురా. పొలం నీ పేరు రిజిస్టర్ చేస్తాం. మీరు ఆ మాట అనాలే కానీ 3 నిమిషాల్లో పని పూర్తి చేసుకున్నాను. ఆ వేణుగాడి చరిత్ర అంతా చెప్పి సరేలే, రేపే వెళ్ళి అన్ని సక్రమంగా చేసుకురా. చూస్తారుగా. చూశావా వాళ్ళు నాట్లకు ఎట్లా సిద్ధమవుతున్నారో? మనవి ఇంకా దుక్కులే కాలేదు. ఎంతసేపు అండి? మన నలుగురు కూడుకుంటే సాయంత్రానికి పూర్తి చేసి బాగలేము. రండి, పోతిప్పండి. సాగరయ్యారు కింద పడారు.